శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భాగవతంలో దశమ స్కందంలో మనం ఉన్నాం. నిన్నటి వరకు 62 భాగాలు చెప్పుకున్నాం. 63వ భాగం, 63 భాగాలు, 64వ భాగం చెప్పుకున్నాం. తగ్యా చోష నిషిద్భిశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వతై ఉపగీయమానమాహాత్యం హరిం సామన్యతాత్మజో. శ్రీహరి ఋగ్యజు సామ వేదాల చేత, ఉపనిషత్తుల చేత నిరంతరం కూడా ఆయన ప్రతిపాదించబడుతూ ఉంటాడని. అంతేకాకుండా నిరంతరం పరమభక్తులు ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. అటువంటి శ్రీమన్నారాయణ్ణి తన పుత్రునిగా భావించిన యశోదమ్మ ఎంతో ధన్యురాలు కదా. ముందు విశ్వరూపం చూపించినట్టు నోట్లో అన్ని లోకాలు చూపించడంతో భగవంతుడని కొనియాడింది. మళ్ళీ కాసేపటిలోనే మాయ ఆవరించింది ఆమెని. మళ్ళీ అయ్యో నా కొడుకు అంటూ ఆమె ఒళ్ళోకి తీసుకుంటే అలా పుత్రునిగా భావించడం ఆమె ఎంత ధన్యురాలో కదా అంటున్నాడు. ఎవరు? ఈ పురాణం చెప్తున్న, పరీక్షిత్తుకు చెప్తున్న సుఖయోగి. రాజౌవాచ అంటే పరీక్షణ్ మహారాజు అప్పుడు అడుగుతున్నాడు. నందః కిమకరోత్ బ్రహ్మాన్ శ్రేయ ఏవం మహోదయో యశోదా చ మహాభాగా పపోయశాస్తనం హరి. మహాత్మా, కృష్ణుడికి స్తన్యం ఇచ్చిన ధన్యాత్మురాలు యశోద. ఆ తల్లి పూర్వజన్మంలో ఏ పుణ్యం చేసిందో కదా ఈ దివ్య శిశువును పుత్రుడిగా పొందింది, పెద్ద చేసింది. మరి ఆ తండ్రి కూడా నందుడు ఎటువంటి సుకృతాలు చేశాడో కదా. పితరౌ నాన్వవిందేతాం కృష్ణోదారార్భకేహితం గాయంత్యాపి కవయో ఎల్లోక శమలాపహం. మరి గోకులంలో ఒక సామాన్య బాలుడిలాగా తన బాల్య లీలలను నెరిపాడు కదా కృష్ణుడు. అటువంటి దివ్య లీలలను వినినా కీర్తించిన వారి యొక్క సకల పాపాలు కూడాను పటాపంచలైపోతాయి. కానీ కన్న తల్లిదండ్రులు ఉన్నారే దేవకీ వసుదేవులు, వాళ్ళు మాత్రం పాపం ఆ లీలా వైభవాల్ని చూసే భాగ్యానికి నోచుకోలేదు కదా. ఇందుకు కారణం ఏమిటి అని అడుగుతున్నారు. ఆ కారణం రేపటి భాగంలో మనం తెలుసుకుందాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.